అని అడుగుతా ఉన్నా. ఏ కోయా ప్రసాద్ గారు ఆయన ఎవరండి? కోయా ప్రవీణ్ అంటే ఎవరైనా? డిఐజీ వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కాపలాగా వస్తాడా? అవినాష్ రెడ్డి ఇంటికాడ పొద్దున ఎందుకు కాపలాగాయలా? ఇప్పుడు ఎందుకు కాపలా కాస్తున్నా అంటే అవినాష్ రెడ్డి బయటికి వెళ్తాడేమో, అవినాష్ రెడ్డి ఏమన్నా వాళ్ళ తప్పులు పట్టుకుంటాడో అనే ఉద్దేశంతో కదా ఇంత ప్రశాంతంగా జరుగుతున్నాయా? బూతులో లాగి కొట్టారు కదండి, విజువల్స్ చూసాం కదా మనం. ఎన్ని విజువల్స్ చూసాం? లేడీస్ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు, మా ఓట్లు మమ్మల్ని వేసుకొని ఇవ్వండి బాబు అని. ఇన్ని జరుగుతుంటే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెబుతున్నారా? ఈ ప్రవీణ్ కూడా చెప్తున్నాడు ప్రశాంతంగా జరుగుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ గారు ప్రశాంతంగా జరిగితే ఇలా ఉంటుందా? ఎన్ని విజువల్స్ వచ్చినాయి మా సాక్షులను వచ్చినాయి. కడమ చోట్ల ఎన్ని విజువల్స్ వచ్చినాయి, అంత క్లియర్గా కనపడతా ఉంది. ఇంత దుర్మార్గంగా ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పి తప్పుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. క్యూ లైన్లో నాకు విచిత్రమైంది ఒకటి, ఎవరు మన జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ అంట, ఆయన నుంచున్నాడు క్యూలో ఓటు వేయడానికి, వేసుకున్నాడు. జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ పులివెందుల జెడ్పీటీసీకి వచ్చి ఓటేశాడు. శభాష్, ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, ప్రశాంతంగా జరుగుతుంది ఎన్నిక, దానిలో అనుమానం లేదు. అంతేకాదు జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ అంట తిరుగుతున్నాడు బూత్కి. మా జెడ్పీటీసీ క్యాండిడేట్ బూత్కి వెళ్ళడానికి లేదన్నారు. అంత ప్రశాంతంగా జరుగుతుందండి. వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ ఓటర్లని, వైసీపీ నాయకుల్ని అసలు ఎక్కడికి కదలకోకుండా ప్రశాంతంగా పెట్టేశారు ఇళ్లలో. వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఓట్లు వేసుకుంటున్నారు. ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకునే కార్యక్రమానికి ప్రవీణ్ గారి నాయకత్వంలో, ఐపీఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో పోలీస్ యంత్రాంగం మొత్తం చక్కగా పనిచేసి ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళ ఓట్లు మాత్రం ఇంట్లో వేసుకుంటారు బాబు అని స్లిప్పులు లాక్కుపోయినటువంటి సందర్భం. ఇంతకన్నా ప్రశాంతమైన ఎన్నిక ఇక ప్రపంచంలో ఎక్కడా జరగదు, ఇక్కడే జరుగుతుంది ప్రవీణ్ గారి నాయకత్వంలో. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అవును, అక్కడ కాపలా ప్రవీణ్ గారు అనే ఐపీఎస్ ఆఫీసర్, డిఐజీ రాయలసీమ, వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్ళి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు. అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అవినాష్ గారి కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు. ఆ సందర్భంలో ఒక డిఎస్పీ గారు అంటే నా కొడక కాల్చి పారేస్తా, పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు. కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పారేయడానికా? ఏమైనా కాల్చి పారేయడానికి ఏమైనా సిగరెట్టా? కాల్చి పారేయడానికి ఇది చుట్టా? ప్రాణం సార్, డిఎస్పీ గారు ప్రాణం ఎట్ట కాలుస్తావా? నాకు అర్థం కాలేదు. నా కొడక కాల్చి పారేస్తావు అంటున్నావు నువ్వు. ఒక పౌరుణ్ణి పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా? ఎప్పుడు కాల్చాలి, ఏ పరిస్థితుల్లో కాల్చాలి? ప్రాణాపాయ పరిస్థితుల్లో కాల్చాలి. కాల్చి పారేస్తాడంట. వైసీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు. ప్రవీణ్ ఏమో లోపల కూర్చున్నాడు, బయట ఏమో గేట్లు తాళాలు వేశారు. ఇంతకన్నా దారుణం ఏం కావాలయ్యా నాయన? నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. మరోసారి చెబుతున్నా, ఈ దుర్మార్గానికి రా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు, ప్రతిఫలం కూడా అనుభవించక తప్పదు. ఇంకా డిమాండ్ ఏముంది? గుర్తేసుకుంటున్నారుగా. చూద్దాం, సాయంత్రం మళ్ళా మా నాయకులు మాట్లాడతారు, అప్పుడు వివరంగా మాట్లాడతారు. ఇంకా పోలింగ్ ఉంది కదా, చూస్తున్నారు కదా. పోలీసు, ఎలక్షన్ కమిషను, తెలుగుదేశం రౌడీలు అందరూ ఏకమై ఎన్నిక చేసుకుంటున్నారు. వన్ సైడ్ ఎన్నికలా కనిపిస్తూ ఉంది. చూద్దాం సాయంత్రం. విల్ సీ లేటర్. ఈవినింగ్ 5 గంటలకు ఉంది కదా, 5 గంటలకు మళ్ళా బ్రీఫింగ్ ఉంటుంది, మరొకరు బ్రీఫ్ చేస్తారు. అప్పుడు మేము వివరంగా మా నిర్ణయాలన్నీ కూడా ప్రకటిస్తాం. ఏమేమి మాట్లాడుకున్నాం, ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా క్లమ్జీగా ఉంది, అన్నింటినీ పోగేసుకున్న తర్వాత మా నిర్ణయం ఏంటి అనేది, మా డిమాండ్ ఏంటి అనేది కూడా మేము చెప్తాం. ఇప్పుడు మాత్రం జరుగుతున్నది అప్రజాస్వామికమైనటువంటి ఎన్నిక. పోలీసు యంత్రాంగం ఈ ఎన్నిక నిర్వహిస్తూ ఉంది తెలుగుదేశం తరఫున. వాళ్లే ఓట్లు వేస్తున్నారు, వాళ్లే ఓట్లు వేపిస్తున్నారు. ఇదంతా చాలా ఘోరమైంది. ఇలాంటి ఘోరమైనటువంటి ఎన్నిక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనూ ఇప్పుడు జరగలేదనేది